ప్రత్యేక హోదా వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రత్యేక హోదా వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రత్యేక హోదా వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రత్యేక హోదా వెంటనే ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రత్యేక హోదా వెంటనే చంద్రబాబు నాయుడు గారి మొండి వైఖరి నిరసన చంద్రబాబు నాయుడు గారి మొండి వైఖరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రత్యేక హోదా వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రత్యేక హోదా వెంటనే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అన్ని మండల కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రత్యేక హోదా కొరకు నిన్న వైజాగ్లో ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కార్యక్రమంలో భాగంగా వైజాగ్కి వెళ్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంకుశత్వంగా పోలీసుని అడ్డుపెట్టుకుని దౌర్జన్యంగా ఎయిర్పోర్ట్లనే అటకాయించి ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వకుండా ఎయిర్పోర్ట్ నుంచే బయటికి కూడా రానియకుండా అడ్డగించడము, అరెస్ట్ చేయడము మంచి సాంప్రదాయం కాదు. ఇలాంటి దుశ్చర్యని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలని చేయడం జరిగింది. ఈరోజు యువతంతా ముందుకొచ్చారు. ఈరోజు పక్కన జరిగిన తమిళనాడులో చూసిన యువత చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడున్న యువత కూడా వైజాగ్లో యువతంతా ముందుకొచ్చి సోషల్ మీడియా ద్వారా ఎక్కువ ప్రాచుర్యం కల్పించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు యువత యొక్క స్పందించి వస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారి నైతిక బాధ్యత యువతని సపోర్ట్ చేయాలి, విద్యార్థులను సపోర్ట్ చేయాలి, ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలి. ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యత. అందుకే ప్రజలకి అండగా ఉండాలని వైజాగ్ వెళ్తే మీరు ఎయిర్పోర్ట్లోనే అడ్డగించడం అనేది మంచి సాంప్రదాయం కాదు. ప్రతిపక్షం ఉండేదే ఏదైతే ప్రభుత్వం తప్పు చేస్తుందో దాన్ని ఎత్తి చూపించడానికి, ప్రభుత్వాన్ని సక్రమైన మార్గంలో నడవమని చెప్పేదానికి ప్రతిపక్షం ఉన్నదనే విషయం కూడా తెలియకుండా ఒక ప్రతిపక్ష నేతకి ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్న తీరు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తగిన సమయంలో ఖచ్చితంగా తగు బుద్ధి చెప్తారు. ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అమానుషంగా, నిర్దాక్షిణ్యంగా, రాక్షసత్వంగా పోలీసులను పెట్టి అవమానకరంగా చేశాడు. అది ఎందుకు ప్రజలందరూ కూడా అది జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించినట్టు కాదు, ఈ రాష్ట్ర విద్యార్థులను అవమానించినట్టు, ఈ రాష్ట్ర యువతను అవమానించినట్టు, ఈ రాష్ట్ర ప్రతి ఒక్క ప్రజల్ని అవమానించినట్టు, ఈ రాష్ట్రంలో ఎవరైతే ప్రత్యేక హోదాను కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరిని కూడా అవమానించే విధంగా నేను జరిగింది. కాబట్టి ఈరోజు అన్ని రాష్ట్రమంతా కూడా నిరసన కార్యక్రమాలని గొప్ప పెద్ద ఎత్తున జరపడం జరిగింది. ఇక ఇది ఈరోజుతో ఆగిపోయేది కూడా కాదు. మేము అన్ని పోరాటాలు చేస్తాం.